పాత గుంటూరు సుద్దపల్లి డొంకలో ఒక హోటల్లో ఒక ప్లేట్ మైసూరు బజ్జీ తీసుకున్నాను. ఎంత చండాలంగా ఆ పార్సిల్ అన్నది కట్టాడో, చాలా అసహ్యంగా కట్టాడు. నేను ఒక హోటల్లో పనిచేసిన వ్యక్తిగా, పార్సిల్ బ్రహ్మాండంగా కట్టేటువంటి వ్యక్తిగా ఆ పార్సిల్ చూసినప్పుడు విసిరి చెత్త కుప్పలో వేయాలనిపించింది. కానీ వెయ్యలేక మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను, చూడండి. ఇవి 20 రూపాయలు మైసూరు బజ్జీ 3 ఇచ్చాడు. సరే, ఓకే, బాగానే ఉంది. ఈ చట్నీ చూడండి, ఈ కొబ్బరి పచ్చడి, ఈ అల్ల పచ్చడి మొత్తం కలిపి ఇంత చెత్తగా ఇచ్చాడే, ఎలా తింటాడు? ఇప్పుడు వీళ్ళు అతి తెలివి మాట చెప్తారు, రెండు కలుపుకొనేగా తినేది, కలిసిపోతే ఏమవుతుందని. అప్పుడు నేనేమంటానంటే, అన్నం కూర కలుపుకొనే కదా తినేది, విడివిడిగా వండుకోవటం ఎందుకు? మిక్సీలో వేసి పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ తాగేయి. అబ్బే అలా ఎలా కుదురుతుంది, మరి ఇలా ఎలా కుదురుతుంది? ఏంటి ఇంత చెత్తగా కడితే అసలు మనిషి అనేవాడు ఎలా తింటాడు? ఊరకనేమన్నా ఇచ్చారా? తీసుకోవాల్సిన అమౌంట్ తీసుకున్నారు కదా, ఇంకో పేపర్ వేసి అల్లపచ్చడి సపరేట్గా కట్టొచ్చుగా. లేదు, అందులోనే వేసేయటం. ఆ పూరీ కూర, ఆ చట్నీ వేసేస్తారు, అదంతా కలిసిపోయింది. అసలు ఏం తింటున్నామో, ఏ చెత్త తింటున్నామో అర్థం కాదు. ఇలా తయారయ్యారు. మీది కాదు తప్పు, మేము మీ దగ్గరికి వచ్చి కొని మీకు వ్యాపారాలు పెంచుతున్నాం చూడు, మాది తప్పు, మా కస్టమర్ల తప్పు. మా చెప్పు తీసుకొని ఫాట్ 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 ఫట్ అని ప్యాడ్లో ముంచుకొని కొట్టుకున్న మా బతుక్కి సిగ్గురాదు. ఎందుకంటే మాకు టైమింగ్లు సెట్ అవ్వవు, మాకు టయానికి వండుకోవటానికి డబ్బులు ఉండవు. కాబట్టి ఇలా ఏదో ఒక రీజన్తో మీ దగ్గరికి వస్తున్నాము, మీరు ఈ విధంగా పేటరేగిపోతున్నారు. అసలు ఏంటిది? ఇప్పుడు వీళ్ళు ఇంకా అతి తెలివిగా ఏం చెప్తారంటే, పార్సిల్ కట్టించుకుంటే అలానే ఉంటుంది, మీరు గిన్నె తీసుకొస్తే గిన్నెలో సపరేట్గా చట్నీ వేసిస్తాం, అప్పుడు కలవకుండా ఉంటుందని చెప్పి చెప్తారు. అనేక పనుల నిమిత్తం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, బిజీ లైఫ్. ఈ బిజీ లైఫ్లో పక్కనే టిఫిన్ బండి దగ్గర తొందరగా తీసుకొని వెళ్ళిపోతాం, అంతే తప్ప క్యారేజీ జేబులో పెట్టుకొని, హాట్ బాక్స్ సంకలో పెట్టుకొని తిరగం కదా. ఆ హోటల్ నిర్వర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అరే ఇలా కడితే తినటానికి చాలా చెత్తగా ఉంటది, కాబట్టి ఇంకో బటర్ పేపర్ వేసి కడదాం, మనం తీసుకోవాల్సిన డబ్బు పెట్టి కూడా తీసుకుంటున్నాం కదా. రేట్లు పెంచినప్పుడు మినపగుళ్ళు రేటు పెరిగింది, ఆయిల్ రేటు పెరిగింది, అట్టు 25 చేస్తాం. మరి మినపగుళ్ళు ఆయిల్ రేటు తగ్గింది, మరి అట్టు 20 ఏం చేయవు కదా, 25-30 పెంచుకుంటూ పోతావు కదా. మరి అలాంటప్పుడు ఒక బటర్ పేపర్ వేసి చట్నీ సపరేట్గా వేస్తే సొమ్మేం పోతుంది? అసలు కడతం చేతగాని వాళ్ళని సపరేట్గా ఎందుకు పెట్టుకున్నారు? మీరు తినండి ఒకసారి ఈ చెత్త. తినరు. ఎందుకు అంటే మీకు నీట్నెస్ కావాలి. మీరు మనుషులు, మేము పశువులమా? వద్దులే, ఇలా ఎన్ని చెప్పినా అనవసరం. మాకు సిగ్గు లేదు, మిమ్మల్ని మేము డెవలప్ చేస్తాం కదా, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి.